హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ అశోక్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు చికెన్ కర్రీ సింపుల్గా ఎక్కువగా మసాలాలు ఏం యూస్ చేసుకోకుండా ఎలా వండుకోవాలో చూసేద్దామండి. నా స్టైల్ అయితే నేను చూపిస్తున్నాను. బౌల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్లో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ రెడ్గా అయిపోయిన తర్వాత బాగా వేయించుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి. బాగా కడుక్కున్న చికెన్ వేసేసుకొని దాన్ని కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత అది కొంచెం కుక్ అయిపోయిన తర్వాత కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అది మొత్తం కలిసిపోయేటట్టుగా కలుపుకొని ఎక్కువగా టైం తీసుకోదండి, సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది ఈ కర్రీ అయితే. తర్వాత సాల్ట్, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, లేదంటే తక్కువ తినేవాళ్ళు అయితే పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కోసారి ఒక డిఫరెంట్ టేస్ట్లో చేస్తే ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని కలిపేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్లో అయిపోతుందండి చికెన్ అయితే, ఎక్కువ టైం ఏం తీసుకోదు. మీ తర్వాత కొద్దిసేపు కుక్ చేసుకొని కొత్తిమీర వేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటర్ ఏం వేయకుండా అందులోనే కుక్ అయిపోతుంది. ముక్క ఉడికిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి.